హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్. ముందుగా ఐ న్యూస్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సంక్రాంతి వచ్చేసింది, సరదాలను కూడా తెచ్చేసింది. ఈ రోజు నేను మీకోసం మంచి మంచి సంక్రాంతి అంటేనే చాలా మెమొరీస్ అండ్ మన ఏదైతే అందరం ముందుకెళ్తున్నాం, బట్ సంక్రాంతి వచ్చిందంటే అందరం మళ్ళీ మెమొరీస్ తో వెనక్కి వెళ్ళిపోవాల్సిందే. అమ్మమ్మ వాళ్ళ ఊర్లోకి వెళ్లాల్సిందే. అక్కడ గారెలు సెకినాలు చేస్తూ ఆ టైంలో పాటలు పాడుతూ చాలా బాగుండేది కదా ఆ రోజులు. ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఆ రోజులు మళ్ళీ తీసుకురాలేం, బట్ ఆ మెమరీస్ ని మళ్ళీ తీసుకురాగలుగుతాం. సో ఐ న్యూస్ లో ఈ రోజు మన ఈ ఎపిసోడ్ లో మంచి మంచి సాంగ్స్ తో మీ అందరిని ఎంటర్టైన్ చేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు యశస్విని అండ్ సాహితి. ముందుగా వాళ్ళిద్దరికి వెల్కమ్ చెప్పుకొని అండ్ వాళ్ళతో ఇంకా చాలా చాలా పాటల పండుగ చేసేసుకుందాం. ఓకే, ఎస్ హాయ్ ఇద్దరికి. హలో Hello, Hello, ma'am. ma'am. ఎస్ ఇద్దరికి హ్యాపీ సంక్రాంతి. Thank you. Wish you the same, ma'am. ఎస్ యశస్విని, ముందుగా నీ గురించి చెప్పు. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నా పేరు ఆర్కోట్ యశస్విని. సో నేను హైదరాబాద్ నుండి వచ్చాను. నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఎస్ నువ్వు సాహితి. అందరికీ నమస్కారం. అందరికీ హ్యాపీ సంక్రాంతి. నా పేరు సాహితి మామిడాల. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. హైదరాబాద్ నుంచి వచ్చాను. నైస్, మీ ఇద్దరు ఇంట్రొడక్షన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఒక మంచి సంక్రాంతి సాంగ్ తో స్టార్ట్ చేద్దాం. మళ్ళీ ఆ మూడ్ లోకి వెళ్ళిపోవాలి కాబట్టి ఒక మంచి సాంగ్ ఇద్దరు కలిసి పాడండి. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పందాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింటా పేరంటం, ఊరంతా ఉల్లాసం, కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్ళతో పొంగే హేమంత సిరులు. ఆహా, వచ్చేసింది సంక్రాంతి, వచ్చేసింది తుమ్మెదా. ఎస్, నెక్స్ట్ ఇంకా ఇప్పుడు సాహితి నీ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎస్, ఒక మంచి సాంగ్ తో స్టార్ట్ చేయి. గొబ్బియల్లో కొండ నెయ్యకు గొబ్బిళ్ళు, ఆది లక్ష్మి అలమేలమ్మకు అందమైన గొబ్బిళ్ళు, కన్నే పిల్లల కోర్కెలు తీర్చే వెన్నాలయ్యకు గొబ్బిళ్ళు, ఆ వెన్నాలయ్యకు గొబ్బిళ్ళు, ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ రుక్మిణమ్మకు గొబ్బిళ్ళు, ఆ రుక్మిణమ్మకు గొబ్బిళ్ళు, గొబ్బియళ్ళు కొండ నెయ్యకు గొబ్బిళ్ళు, ఆది లక్ష్మి అలమేలమ్మకు అందమైన గొబ్బిళ్ళు. హైలో హైల సారే హరిదాసులు వచ్చారే, దోసిట రాసులు తేరే కొప్పును నింపేరే, దోడు బసవడు చూడే బాకిట నిలుచున్నాడే, అల్లరి చేస్తున్నాడే సందడి మనగాడే, కొత్తల్లుళ్ళ జమాయిషీలే, బావ మరదల్ల చిలిపి వేషాలే, కోడి పందాల పరవల్లే తోడు పేకాటరాయుళ్ళే, వాడవాడంత సరదాలు చిందోలేసేలా, భగభగ భోగి మంటలే గనగన గనగన గంగిరెత్తులే, కనకన కనకన కిరణ కాంతులే, దగదగ సూర్యుడే చక 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 మకర రాశిలే, మెరిసే మెరిసే సంక్రాంతి. ఆహా, ఇప్పుడు బావ గురించి పాడినప్పుడల్లా బావ గురించి అంటున్నారు. బావలు ఉన్నారా నీకు? లేదు. నీకున్నారా? లేదు. ఎందుకు లేరు? సరే, ఎస్ యశస్విని, ఇప్పుడు నువ్వు నెక్స్ట్. భోగి మంటలు సంక్రాంతులు కనుమ పూజలు సరదాలు, హరిదాసులు బసవడాటలు భోగి పండ్లతో దీవెనలు, ఇవి 3 రోజుల సందడులు, ప్రతి రైతు గుండెకు పండుగలు, ఇటు పిండి వంటల గుమగుమలు, అటు బొమ్మల కొలువుల సరిగమలు, ఆ దక్షిణాని సూర్యుడు నిలిచాడే, ఉత్తరాన బాణుడు నిలిచాడే, ఈ మకర రాశిలోకి అడుగు వేసే, తన దిశను నేటితో మార్చే చెట్లు పూలను పూసేలే, పండు నిండుగా కాసేలే, ఇంట్లో పంటలు నిండేనే. బాగా పాడావు, చాలా బాగుంది. అయితే యశస్విని, నీకు సాంగ్స్ అంటే ఇప్పుడు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఎప్పుడు వచ్చింది?
నేను యూకేజీ నుండే కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. అప్పటి నుంచే? హా! నాకు ఇంకా అప్పటికి మాటలు కూడా రాలేవు. నీకు పాటలు వచ్చేసాయా? దెన్ ఆ! లైట్ మ్యూజిక్ ఏమో రామాచారి సార్ దగ్గర ఎల్ఎంఏలో నేను 2014లో జాయిన్ అయ్యాను. ఇప్పుడు కూడా అక్కడ కంటిన్యూ చేస్తున్నాను. ఇట్స్ అ వెరీ నైస్ ప్లాట్‌ఫార్మ్ టు లెర్న్ లైట్ మ్యూజిక్. హ్మ్. అంటే యూకేజీలోనే నువ్వు సంగీతం నేర్చుకున్నావు. అంటే ఆల్రెడీ ఇంట్లో పేరెంట్స్ ఎవరికన్నా ఐడియా ఉండాలి. లేదంటే నీలో అది గుర్తించాలి. ఎలా పాసిబుల్? ఇంట్లో ఎవరన్నా ఫస్ట్ ఉన్నారా ఇంట్లో ఎవరైనా సింగర్స్? లేదు. లేదు. ఎవరు లేరు. సో, ఎవరు లేరు. ఇంట్రెస్ట్ నిన్ను హా! అలా పంపించి ఇంకా హ్మ్. నేర్పించారు. వాళ్ళ ఇష్ట ప్రకారం నువ్వు కూడా ఇంకా కంటిన్యూ అయిపోయావు. ఓకే. ఈ సాహితీ నీకు ఎప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది? నువ్వు కూడా ఇంత బాగా పాడుతున్నావు కదా! ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు? చిన్నప్పుడు నేను పాడుతుంటే అమ్మ, నాన్న వాళ్ళు గమనించి కర్ణాటిక్ మ్యూజిక్‌లో జాయిన్ చేశారు. కొద్దిగా పెద్దగయ్యాక 2017లో తను చెప్పినట్టే ఎల్ఎంఏలో నేను కూడా జాయిన్ అయ్యాను. అక్కడ ఫిల్మ్ మ్యూజిక్, లైట్ మ్యూజిక్‌కి పరిచయమయ్యాను. అవునా? సో, అంటే ఫస్ట్ నువ్వు అట్లా సినిమాలలో చూస్తూ ఆ! పాడేదానివా? లేదంటే ఆ! చూస్తూ, వింటూ తెలిసింది పాడుతుండేదాన్ని చిన్నప్పుడు. అవునా? అంటే నీకు బాగా గుర్తున్న చిన్నప్పుడు నువ్వేదైనా హమ్ చేసిన పాటలేమైనా గుర్తుందా? గుర్తుంది. ఏదో ఒక పాట పాడది. 'మగధీర' మూవీ నుంచి 'ధీర ధీర ఏది ఇప్పుడు? ధీర 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 మనసాగలేదురా చేరరార శూర సొగసందుకోదరా' ఆ పాట ఎప్పుడూ హమ్ చేస్తూ ఉండేదాన్ని. ఈవెన్ రికార్డింగ్స్ ఉన్నాయి. అమ్మ రికార్డ్ చేసింది. నెక్స్ట్ ఇంకా 'మగధీర'లో మూవీ సాంగ్స్ అన్నీ ఇంకా 'పంచదార బొమ్మ బొమ్మ' అన్ని అలా పాటలు టీవీలో కనిపిస్తుంటే అవే హమ్ చేస్తూ హమ్ వెళ్ళేదానివేమో. చేస్తూ ఉండేదాన్ని. ఆ! ఈవెన్ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి సాంగ్స్ లైక్ 'జో అచ్యుతానంద' ఆ! ఆ పాటలు కూడా ఇప్పుడు ఇప్పుడు పాడు ఆ పాట. ఐడియా ఉందా? ఓకే. ఏదైనా ఎనీ డివోషనల్ సాంగ్. ఎనీ డివోషనల్ సాంగ్ ఒక ఇట్స్ ఫైన్. మంచి డివోషనల్ సాంగ్ పాడతాం దేవదేవం. పాడు. దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసురవైరి రణపుంగవం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం రాజవరశేఖరం రవికులసుధాకరం రాజవరశేఖరం రవికులసుధాకరం ఆజానుబాహుం నీలాబ్రకాయం రాజారికోదండ రాజదీక్షా గురుం రాజారికోదండ రాజదీక్షా గురుం రాజీవలోచనం రామచంద్రం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం. అంతకు మించి రాదు నాకు కూడా. ఓకే. యెస్. యెస్ యశస్విని. ఇప్పుడు తను చాలా మంచి డివోషనల్ సాంగ్ పాడింది కాబట్టి నువ్వు మంచి ఊపున్న సాంగ్ పాడాలి. నేను దేవుడి సాంగే లైక్ సినిమాలో 'అలై పొంగెరా' సాంగ్ తెలిసిందే కదా అందరికి. సో, ఆ పాట పాడదాం ఓకే. అనుకుంటున్నాను. అలై పొంగెరా కన్నా మానసమలై పొంగెరా ఆనంద మోహన వేణుగానమున ఆలాపనే కన్నా మానసమలై పొంగెరా నీనవరస మోహన వేణుగానమది అలై పొంగెరా కన్నా ఆ నిలబడి వింటూనే చిత్తరువైనావు నిలబడి వింటూనే చిత్తరువైనాను నిలబడి వింటూనే చిత్తరువైనాను కాలమాగినది రాదుర ప్రాయమున యమున మురళీధర యౌవన మలై పొంగెరా కన్నా ఆ
ఆ కన్నయ్యలందరూ కూడా విన్నారు బానే. Yes. ఇప్పుడు యశస్విని, సంక్రాంతి పండుగ అంటే ఏంటి? నీకు ఏం ఐడియా ఉంది? సంక్రాంతి అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది ముగ్గులు, దాని మీద డెకరేట్ చేసే గొబ్బెమ్మలు. వేసావా ముగ్గులు ఎప్పుడైనా? హా. నువ్వు మమ్మీకి హెల్ప్ చేయడమే. హెల్ప్ చేయడమే. ఆ, వేయడం కలర్స్ నింపడం ఆ పని చేస్తాం. చాలా పెద్ద పని వచ్చు అయితే నీకు, కలర్స్ నింపడం వరకు. కలర్స్ నింపడం మరి వరకే. అట్రాక్షన్ కి చెమ్కీస్ పైనుంచి ఇట్లా అవన్నీ అవి కలర్స్ కూడా. నింపడంతో ఆ. పాటు అవన్నీ అవి కూడా వస్తాయి. నీకు నువ్వేం చేస్తావు సంక్రాంతి? కైట్ ఫెస్టివల్, కైట్స్ ఎగరేయడం వచ్చా? ఎవరికి వచ్చి ఎక్కువ ఎవరు హైట్ ఎగరేస్తారు? నాకు రాదు, మా నాన్న ఎగరేసాక పట్టుకుంటా just. నువ్వు ఎగరేసావా? నేను కలిసి ఎగరేస్తాను. ఎగరేస్తావా? అంటే చరకా పట్టుకోవడం వరకే పని. అంతే తమ్ముడు ఇంకా ఎగరేసుకుంటాడు. అంతే లైఫ్, లేడీస్ లైఫ్ అందరూ ఇది పట్టుకోవడం. బరువు మోస్తున్నాం మనం కైట్ది. ఓకే, సో ఇప్పుడు ఒక చిన్న చేంజ్ చేద్దాం మనం మన ప్రోగ్రామ్ లో. సో ఫస్ట్ సాహితీ స్టార్ట్ చేస్తుంది సాంగ్, తను ఎండ్ చేస్తుందని అంటే అది డౌన్ అవుతుంది, నువ్వు అందుకోవాలి వెంటనే, నువ్వు ఇంకొక సాంగ్ అందుకోవాలి. సో గ్యాప్ ఉండదు, నేను అడిగే లోపే మీరు స్టార్ట్ చేసేయాలి. సో నేను ఇంకా ఆపండి మహాప్రభో అని చెప్పేదాకా మీరు పాడుతూనే ఉండాలి. ఓకే, నువ్వు పాడగానే నెక్స్ట్ వెంటనే నువ్వు స్టార్ట్ చేయాలి. సో నో గ్యాప్, బ్యాక్ టు బ్యాక్ టూ సాంగ్స్ పాడండి అలా. ఓకేనా? Okay. సో ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేస్తారు ఇప్పుడు? నేను స్టార్ట్ ఎస్, సాహితీ. భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిదేశా, శివని వేదనగా వని వేదనగా పలికెను పదము పరేశా, నీల కందరా జాలి పొందరా కరుణతో నను గనరా, నీల కందరా శైల మందిరా మురవిని బదులిడరా, నగజామనోజ జగదీశ్వర పాలేందు శేఖర శంకర. తెల్లవార వచ్చే తెలియక నా సామి, తెల్లవార వచ్చే తెలియక నా సామి, మళ్ళీ పరుండేవులేరా, మళ్ళీ పరుండేవులేరా, మళ్ళీ పరుండేవు మసలుతూ ఉండేవు మా రాము చాలింక లేరా, మా రాము చాలింక లేరా, తెల్లవార వచ్చే తెలియక నా సామి, కలకలమణి పక్షి గణములో చెదిరేను కళ్యాణ గుణధామలేరా, కళకళమణి పక్షి గణములో చెదిరేను కళ్యాణ గుణధామలేరా, తరుణులందరూ దధే చిలికే వేళాయ దైవరాయని దురలేరా, తరుణులందరూ దధే చిలికే వేళాయ దైవరాయని దురలేరా, దైవరాయని దురలేరా. బృందారక సందోహముతో బందారు మౌని బృందముతో పెందిరువడి పెరుమాళ్ళే శ్రీ మందిరమును విడి తరలేరే, బృందారక సందోహముతో తులసీవనిలో మొలకయటే అలహరి కౌగిలి చిలుకయటే, తులసీవనిలో మొలకయటే అలహరి కౌగిలి చిలుకయటే, వెలసినయ్యమున విష్ణు చిత్తులకు నిలయ దీపమై వెలిగినటే, బృందారక సందోహముతో. చాలా బాగా పాడారు. ఎస్, ఇప్పుడు ఇంత బాగా పాడుతున్నారు కదా, ఇద్దరు వాయిస్ చూస్తుంటే నిన్నేమో ఆ పాతకాలంలో పాడుతుంటారు చూడు, పొలాల గట్ల దగ్గర పాడుతూ ఉంటారు ఆ వాయిస్, నువ్వేమో చాలా డివోషనల్ వాయిస్ గా వినిపిస్తుంది. ఇద్దరికి అసలు వాయిస్ అంటే ఇలా పాడుతూ పాడుతూ మీ వాయిస్ అలా ఇట్లా అయిందా, లేదంటే అఫ్ కోర్స్ నాది కూడా బాగుంది అనుకోండి. అంతేనా? అంటే ముందు నుంచే ఇలా ఉందా, తర్వాత అలా వచ్చారా? మనం పాడుతున్న పాటను బట్టి Voice ని- వాయిస్ ని అలా వినిపిస్తుంది మీకు. అంటే మిమిక్రీ కూడా చేస్తారా?
మిమిక్రీ చేయడం కాదు. ఇప్పుడు డివోషనల్ సాంగ్ పాడుతున్నామంటే ఆ భక్తితో పాడేసరికి మీకు మా వాయిస్ డివోషనల్ గా వినిపిస్తుంది. అదే ఏదైనా సినిమా పాట పాడుతున్నామంటే ఆ మూడ్ లో మరి వినిపిస్తుంది. సినిమా పాటలు రావా? వచ్చు. మరి ఎందుకు పాడట్లే? అరే సరే యశస్వి నువ్వు స్టార్ట్ చేయి ఇప్పుడు. ఓ నా 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 ఓరోరి రాజా ఓరోరి రాజా వీరాది వీరా నీతోనే నేను ఉండిపోనా ఎందాక నువ్వు వెళ్ళాలి అన్నా అందాక నేను కూడా రానా హాయైన హంసనావలోనా నీ గాలి సోకుతుంటే పైన మెచ్చిందిలే దేవసేన నా 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 నా. నెక్స్ట్ నువ్వురా. ఓకే, నేను పూసింది పూసింది పున్నాగా పాడు. పూసింది పూసింది పున్నాగా పూసంత నవ్వింది నీలాగా సందేళ లాగేసే సల్లంగా దాని సన్నాయి జల్లోన సంపెంగా ముల్లో కాలే కుప్పెలే జడ కుప్పెలే ఆడ జతులాడ పూసింది పూసింది పున్నాగా పూసంత నవ్వింది నీలాగా సందేళ లాగేసే సల్లంగా దాని సన్నాయి జల్లోన సంపెంగా ఇష్ట సఖినా చిలుకాని పలుకే బంగారంగా అష్టపదులే పలికే నీ నడకే వయ్యారంగా కలిసొచ్చేటి కాలాల కౌగిళ్లలో కలనొచ్చాయిలే కథ చెప్పేటి నీ కంటి పాపాయిలే కథ చెప్పాయిలే అనుకోని రాగమే అనురాగ గీతమై బలపన్న గానమే ఒక వాయులీనమై పాడే మది పాడే పూసింది పూసింది పున్నాగా పూసంత నవ్వింది నీలాగా సందేళ లాగేసే సల్లంగా దాని సన్నాయి జల్లోన సంపెంగా. నెక్స్ట్ నువ్వురా. సో ఇప్పుడు ట్రెండ్ అవుతున్న సాంగ్ చుట్టమల్లె పాడతాను. పాడు. చుట్టమల్లె చుట్టేస్తాది తుంటరి చూపు ఊరికే ఉండదు కాసేపు అస్తమానం నీ లోకమే నామై మరపు చేతనైతే నువ్వే నన్నా పోరా నా నిద్ర కుల్లాసా నీ కలలకిచ్చేసా నీ కోసం వయసు వాకిలి కాసారా నా ఆశలు పోగేసా నీ గుండెకు వచ్చేసా నీ రాకకు రంగం చిత్తం చేసా ఎందుకు పుట్టిందో పుట్టింది ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది పుడతానే నీ పిచ్చి పట్టింది నీ పేరు పెట్టింది వయ్యారం ఓణి కట్టింది గోరింట పెట్టింది స్వామికి మొక్కులు కట్టింది చుట్టమల్లే చుట్టేస్తాది చుట్టేస్తాది చుట్టమల్లే చుట్టేస్తాది అరెరెరే చుట్టమల్లే చుట్టేస్తాది తుంటరి చూపు ఊరికే ఉండదు కాసేపు. ఓకే ఓకే, బాగా పాడారు, చాలా బాగుంది. యా, ఇప్పుడు మీరు ఇద్దరు ఒకటే స్కూలా? మ్యూజిక్ స్కూల్ ఇద్దరిది? ఇద్దరం ఒకటి మ్యూజిక్. ఎలా ఉంటారు స్కూల్లో? ఇద్దరు కొట్టుకుంటారా లేదంటే నార్మల్ ఫ్రెండ్స్? నార్మల్ ఫ్రెండ్స్ అంతేనా? అంటే కొట్టుకోవడాలు ఎప్పుడు గొడవలు ఇట్లా ఏమి ఉండదా? అలా ఏం లేదు. అంటే మా స్కూల్ ఆ టైంలో నిన్నగాక మొన్ననే అయిపోయింది అనుకో నాది కూడా. అంటే అలా పెన్సిల్ లాక్కోవడం కానీ, ఎందుకు లాక్కున్నావు అని, నా పాట నువ్వెందుకు తీసుకున్నావు, నీ పాట నేను ఎందుకు మ్యూజిక్ తీసుకున్నాను, అలా ఎప్పుడు గొడవలు? అలాంటి పీస్ఫుల్ ప్లేస్ లో గొడవలు ఎలా జరుగుతాయి? అసలు గొడవలు ఏమి? కాంపిటీషన్ ఉండదు, కాంపిటీషన్ హెల్తీగా ఉంటుంది. అది ఎలాంటి కాంపిటీషన్?
ఎలాంటి అంటే కాంపిటీషన్ ఉంటాయా మీకు డైలీ కాంపిటీషన్స్ ఉంటాయా సంగీతంలో ఇట్లా? యా ఉంటాయి. ఇప్పుడు మేము ఎల్ఎంఏ అన్న స్కూల్లో ఉన్నాం కదా! సో, మాకు గ్రేడింగ్ సిస్టమ్ ఉంటుంది. ఒక్కొక్కరం లైక్ మనం పాడే దీన్ని బట్టి మనకి గ్రేడ్స్ ఉంటాయన్నమాట. ఎప్పుడన్నా ఎక్కడైనా పాడారా ఇద్దరు? ఇంకా ఏదన్నా లైక్ స్టేజ్ షోస్ లో కానీ ఇట్లా దేంట్లో ఆల్బమ్స్ లో కానీ ఇలా పాడారా? వెయిటింగ్ అవకాశం వెయిటింగ్. వెయిటింగ్ ఇప్పుడు రావాలి మరి. ఇప్పుడు మీరు ఒక సాంగ్ అందుకుంటే అట్లా వచ్చేసేయాలి ఆఫర్, సరేనా? ఇద్దరు ఒకటి మంచి సాంగ్ అనుకోండి, మంచి ఊపున్న సాంగ్, అది కూడా సంక్రాంతికి రిలేటెడ్ గా ఉండాలి. ఓకే ఓకే, రెడీ? 1 2 3 గో, స్టార్ట్. సరిగమ పాదని సరిగమ పాదని సని దపమా గరి సని దపదని సా రే గమ పదని సా గరి సని దపదని సరి గమ పదని రే సా నమోస్తు దేవి సురపూజితా నమోస్తు దేవి సురపూజితా నమోస్తు మాతా శక్తి ప్రదాత నమోస్తు దేవి సురపూజితా నమోస్తు మాతా శక్తి ప్రదాత నమోస్తు దేవి సురపూజితా ఆద్యంతరహిత అమేయాత్మ ఆద్యంతరహిత అమేయాత్మ పరమేశ్వరి నమోస్తు దేవి సురపూజితా సగమ పమ ప మప సాని ద పదమా సగమ పమ ప మప సాని ద పదమా మప సాని ద ప మ ద ప మ గ మ గరి సని ద ని రి గ మ ద ని ద ప శ్రీ హరి హృదయ నివాసిని క్షీరాబ్ది తనయ శ్రీకార దీప్తి శ్రీ హరి హృదయ నివాసిని క్షీరాబ్ది తనయ శ్రీకార దీప్తి పంకజవాసిని మంగళ రూపిణి పంకజవాసిని మంగళ రూపిణి ఐశ్వర్యదాయిని శ్రీ మహాలక్ష్మి ఐశ్వర్యదాయిని శ్రీ మహాలక్ష్మి నమోస్తు దేవి సురపూజితా నమోస్తు మాతా శక్తి ప్రదాత నమోస్తు దేవి సురపూజితా వావ్, చాలా బాగా పాడారు ఇద్దరు. కాంబినేషన్ చాలా బాగుంది నిజంగా. సీరియస్లీ చాలా బాగా పాడారు ఇద్దరు. థ్యాంక్ యూ సో మచ్. యా, అయితే ఇప్పుడు ఎంత బాగా పాడారు కదా, సో మీ మోటివేషన్ ఎవరు? ఫస్ట్ నాకైతే ఐ వాంట్ టు బికమ్ ది బెస్ట్ అండ్ ఐ ఇన్స్పైర్ అ లాట్ ఫ్రమ్ మై గురు రామాచారి సార్. తను ప్రతి క్లాస్లో కొత్త కొత్తగా నేర్పిస్తూ ఉంటారు. లైక్ ఇప్పుడు మా ఎల్ఎంఏ కూడా 25th యానివర్సరీ చేసుకుంటుంది. ఇట్స్ బీన్ రియలీ గుడ్ ఎక్స్పీరియన్స్ అసలు ఎల్ఎంఏలో నేర్చుకోవడం. మా సార్ మంచి టిప్స్ ఇస్తూ సో ఉంటారు. నీ ఇన్స్పిరేషన్ తను- సార్. హా. ఓకే, నీకు? నాకు ఇన్స్పిరేషన్ మా కర్ణాటిక్ మ్యూజిక్ మేడం అండ్ రామాచారి సార్ ఎల్ఎంఏలో నేర్పించేవారు. అమ్మ నాన్న కూడా చాలా బాగా మోటివేట్ చేస్తారు నన్ను. ఎప్పుడు పాడుతున్నా, చక్కగా పాడుతున్నావు, ఇంకా ఇలా చిన్నప్పుడు నేర్చుకోమని. అసలు నీ పాటలు గుర్తించి పంపించారు కదా. అవును, ఆ, వీళ్ళు నాకు మోటివేషన్. అండ్ ఓకే. ఎస్పెషలీ రామాచారి సార్ క్లాస్లో చెప్పే
ఇంపార్టెంట్ వాల్యూస్ ఇంకా టిప్స్ వల్ల చాలా ఎప్పుడు ఇన్స్పైర్డ్ ఇంకా మోటివేటెడ్ ఉంటాం. ఓకే. వారు ఇన్స్పిరేషన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తారు మా కోసం అని. ఓకే, నైస్, ఆల్ ద వెరీ బెస్ట్. మీరిద్దరు ఇంకా మంచి సింగర్స్ కావాలి అని అనుకుని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం, ఐన్యూస్ కూడా కోరుకుంటుంది. థ్యాంక్ యూ ma'am. ఇద్దరికి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. సో చూసారు కదా, ఈ రోజు సంక్రాంతి పండుగ నాడు పాటల పండుగ ఇంకా బాగా అలరించారు కదా యశస్విని అండ్ సాహితి. సో మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాం. అండ్ ఇంతటితో అయిపోలేదు, ఇంకా ఈ రోజు చాలా బోల్డ్ అండ్ సర్ప్రైజెస్ అండ్ చాలా బోల్డ్ అండ్ ఈవెంట్స్ కూడా ఉన్నాయి మన ఐ న్యూస్ లో. సో స్టే ట్యూన్డ్. ఇంకా ఇప్పటికైతే అప్డేట్స్ కొనసాగుతుంటాయి, చూస్తూనే ఉండండి ఐ న్యూస్, మీతోనే మీ వెంటే.